హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన రామ్ చరణ్ అన్న సుకుమార్ గారి కాంబినేషన్లో రాబోతున్న RC-17 మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. క్రేజియస్ట్ అప్డేట్ అనమాట. మ్యాటర్ ఏంటంటే మన రామ్ చరణ్ గారు ఈ RC-17 మూవీ కోసం 15 కేజీల వెయిట్ లాస్ అయితే అవ్వబోతున్నారంట. ఎస్, మీరన్నది నిజమే. లీన్ బాడీతో లాంగ్ హెయిర్తో ఒక మాస్ రగ్గడ లుక్నైతే సుకుమార్ గారు డిజైన్ చేశారంట. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని రామ్ చరణ్ గారు లుక్ను అయితే మనం RC-17లో చూడబోతున్నాము. ఇప్పటి వరకు రామ్ చరణ్ అన్న తీసిన సినిమాలో లుక్స్తో పోల్చుకుంటే ఈ లుక్ అనేది భిన్నంగా ఉండబోతుందంట. ఆల్రెడీ మనం పెద్ద మూవీలో బల్క్ బాడీతో లాంగ్ హెయిర్తో గుబురు గడ్డంతో ఒక లుక్ అయితే చూసాం కదా. ఇప్పుడు మన RC-17 మూవీలో లీన్ బాడీతో లాంగ్ హెయిర్తో గుర్రం మీద మిస్సైల్ రాబోతున్న త్వరలో రాసి పెట్టేసుకోండి. రంగస్థలం మూవీ తర్వాత మన రామ్ చరణ్ గారు అదేవిధంగా సుకుమార్ గారి కాంబినేషన్లో మరొక మూవీ రావడంతో ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి పీక్స్లో ఉన్నాయి. మన సుకుమార్ గారు కూడా పుష్ప మూవీతో పాన్ ఇండియా రేంజ్లో తన సత్తా చూపించాడు. ఇప్పుడు ఈ RC-17 మూవీతో కూడా తన పాన్ ఇండియా మార్కెట్ని మరింత పెంచుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుందని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఆల్రెడీ మన RC-17 మూవీ పాన్ వరల్డ్గా రిలీజ్ కాబోతుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అంతేకాదు, పుష్ప కంటే మించి బిగ్ స్కేల్లో అయితే ఈ మూవీని తెరకెక్కించబోతున్నారంట సుకుమార్ గారు. అందుకోసమే మన రామ్ చరణ్ అన్న లుక్ దగ్గర నుంచి కథ, క్యారెక్టరైజేషన్, యాక్షన్, ముఖ్యంగా ఈ టెక్నికల్ టీం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాడు. RC-17 మూవీకి సంబంధించినటువంటి ఫస్ట్ హాఫ్ అయితే లాక్ అయితే అయిపోయిందంట. అంటే RC-17 మూవీకి సంబంధించిన మొదటి భాగం స్క్రీన్ ప్లే విషయంలో టీం అయితే ఫుల్ క్లారిటీగా ఉన్నారంట. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ముఖ్యంగా క్లైమాక్స్, ఫైనల్ డ్రాఫ్ట్ విషయంలో అయితే మా సుకుమార్ గారు ఇంకా వర్క్ చేస్తున్నారంట. మల్టిపుల్ వెర్షన్స్లో డెవలప్ అయితే చేశారు. స్ట్రాంగెస్ట్ వెర్షన్ని పిక్ చేసి లాక్ చేయడమే మిగులుందంట. దీన్ని బట్టి చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది మన సుకుమార్ గారు ఈ RC-17 క్లైమాక్స్ విషయంలో ఎంత ఫోకస్గా ఉన్నారు. ఎందుకంటే మన సుకుమార్ గారి సినిమాలకి క్లైమాక్స్ అనేది దానికి మంచి ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. నాకు 6th సెన్స్ గట్టి కూడా వేస్తుంది. ఈ RC-17 మూవీలో క్లైమాక్స్ అనేది ఎక్సలెంట్గా ఉండబోతుంది, రాసి పెట్టేసుకోండి. ఇక హీరోయిన్ విషయం, ఇంకా హీరోయిన్ గురించి ఏం మాట్లాడుతాం, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం హీరోయిన్ గురించి ఎవరు ఏంటి కథ అనేది మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. కాకపోతే మనం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా ఏది కూడా మనం కన్ఫర్మ్ అవ్వలేమన్నమాట. అంటే నాకు తెలిసి 99.9999% రుక్మిణి వసంత్ గారి ఈ RC-17 మూవీకి హీరోయిన్, అందులో డౌట్ లేదు. కానీ లాస్ట్ మినిట్లో ఆ 1% ఏదైనా చేంజ్ అయితే చేంజ్ చేయొచ్చు. కానీ ఎప్పటికీ కూడా నాకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం రుక్మిణి వసంత్ గారే ఈ RC-17 మూవీకి హీరోయిన్ అనేది తెలుస్తుంది. మరి చూద్దాం ఫర్దర్గా మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇంకా మనకి ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇక మన RC-17 మూవీ టెక్నికల్ టీమ్ విషయంలో ఒక బిగ్ చేంజ్ అయితే జరిగేలా ఉందంట. మరి అది మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనా లేకపోతే ప్రొడక్షన్ హౌస్ విషయంలోనా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా మనం దాని గురించి మాట్లాడుకోలేమన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మన మైత్రి మూవీ మేకర్స్ రవి గారు అయితే దేవిశ్రీ ప్రసాద్ వద్దు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్దాం అని అంటున్నారంట. మన సుకుమార్ గారు అయితే నాకు దేవిశ్రీ ప్రసాదే కావాలి అంటున్నాడని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక్కడ సుకుమార్ గారి పట్టుపట్టుంటే ఈ మైత్రి రవి గారు ఈ మూవీ నుంచి తప్పుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ సుకుమార్ గారికి అదేవిధంగా మైత్రి మూవీ రవి గారికి ఇద్దరికి ఏమైనా లావాదేవీలు ఉంటే ఇక సుకుమార్ గారు మైత్రి మూవీ రవి గారికి మాటకి కట్టుబడి ఇక దేవిశ్రీ ప్రసాద్ను పక్కన పెడితే ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ మూవీ నుంచి అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇంతకీ ఇద్దరిలో ఎవరు ఏంటి అనేది తెలియాలంటే మనం అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా ఎదురు చూడాల్సిందే. ఇక అది మరి వీడియో. మరి మన రామ్ చరణ్ గారు లీన్ బాడీతో గుర్రం మీద వస్తుంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మీ లోపల ఉన్న ఫీలింగ్ ఏంటి? అసలు ఎలాంటి విధ్వంసం జరుగుతుంది అనుకుంటున్నారు? బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కోత కోస్తాడనుకుంటున్నారు? మీ యొక్క లోపల ఉన్న ఫీలింగ్ ఏంటనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి.
వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా మన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. బాయ్.